బీసీలకు రిజర్వేషన్ల అమలు కాకుండా నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారు? యావత్ తెలంగాణ ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపరికల్ డేటా చేపట్టడం జరిగిందన్నారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. బీసీలకు ఇచ్చిన మాటపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని మంత్రి వాకిటి స్పష్టం చేశారు. యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి హైకోర్టులో స్టే ఇచ్చే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేబినెట్ కానీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.